ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు వేదిక టీవీ మోయినాబాద్ మండల్ అమలాపురంకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి జనాలకి రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలనపై వారి అభిప్రాయం తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఆలోచించుకొని గరీబులకు పనికి పోయేటోళ్ళకి సాయం చేయమని వింటున్నావా. అడవిలో చేసిన ప్రయత్నం లేదు. బస్సులలో వస్తారు అంతే తప్ప ఏం చేస్తలేరు వాళ్ళు. మగ పిల్లలన్నా ఓ కష్టానికి పార పనికి పోతాడో, చెత్త పోతాడో, ఓ ఏదో జాబ్కి పోతాడు, ఏదో ఇల్లు సంసారం నడుస్తుంది. రేవంత్ రెడ్డి దయచేసి మగపిల్లలకి కూడా కొంచెం ఏమన్నా బస్ సౌకర్యం చేయమని చెప్పండి మీరు, అంతే. ఇంతకుమించి నేను ఏమి ఎక్కువ చెప్పలేను. ఆయన ఎక్కువ రైతు బంధు మాకు భూమి లేవురా, ఉన్నోళ్ళకి భూములు ఉన్న వాళ్ళకి పోతే మాకు భూమి లేదు. ఇక అది ఎసరో ససరో తర్వాత దేవుడు అన్నది. నేను ఏదంటే చిన్న గరీబ్ కాడికి పనిచేస్తుంది, పని చేసుకుని బతికి రాదు. బస్సు వచ్చిందంటే ఇవాళ ఒక్క బస్సు వచ్చిందంటే మళ్ళీ పొద్దుకు ఒక బస్సు పోతే మళ్ళీ ఏంటి పెట్రోల్ పోసుకోవాలంటే బంద్ కదా. మేము సాయం చేస్తున్నాం అంటాం. ఎవరికి చేస్తున్నాం? ఉన్నోళ్ళకే చేస్తున్నాం. గరీబులకు ఏం సాయం చేస్తున్నాం చెప్పు. గరీబోడు కష్టం చేద్దా కాదు, కష్టం పోయడానికి 10 రూపాయలు పొదుపెట్టాడు చూడు. బస్సు సౌకర్యం పని పోవడానికి సహకరించు. నువ్వు ఉత్తనే నేను ఆడోళ్ళకి కట్టినా అంటే ఆడోళ్ళు ఏమో బయట తిరిగి వస్తే మగవాళ్ళు ఇట్లా అంటారు. దయచేసి అది ఒక్కటి మాత్రం మగవాళ్ళకి దృష్టి పెట్టుకోమని. మగవాళ్ళు ఉంటేనే ఆడోళ్ళు ఉన్నారు, మొత్తమే మగవాళ్ళు లేకపోతే ఆడోళ్ళు ఉండరు. చెప్పు. మీ పేరు సార్? సంజీవ్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? మేము వ్యవసాయం చేస్తుంటాం. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏడాది పాలన? ఉంటుంది బాగానే, కానీ అన్ని బాగానే ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఒకటి అంతే, ఏం లేదు. అంత బాగానే ఉంది, అంత బాగానే ఉంది, బాగానే చేస్తుండు. ఇచ్చిన హామీలు, సంక్షేమాలు, గ్యారెంటీలు అన్నీ అందుతున్నాయి అంటారు? అందుతున్నాయి, వచ్చేటోళ్ళకి వస్తూనే ఉన్నాయి, వస్తున్నాయి, అన్నీ చేస్తూనే ఉండు. ఇది ఒకటే కొద్దిగా రియల్ ఎస్టేట్ బిజినెస్ కలిగి దెబ్బతిన్నా కానీ అంతే, ఏం లేదు. రియల్ ఎస్టేట్ దానివల్ల అంత సంకనాకి పోయింది. ఎలా ఉందంటారు సార్ మీ అభిప్రాయం? బాగానే ఉందండి, పర్వాలేదు. ఇప్పుడు రైతు బంధు అంటే ఆయన పొలాలు అమ్మి అది అమ్మి ఎకరా రైతు బంధు చేసిండు. ఇప్పుడు మంచిగా చేస్తుండే. ముందు ఎకరా 5 ఎకరాలకి మన రైతు బంధు 10 ఎకరాలు 20 ఎకరాలు పని లేని వాళ్ళకి అవసరం లేదు, మంచిగా చేస్తుండు. వెరీ గుడ్. మరి ఈ ఊర్లో అందరికి అందుతున్నాయి అంటారా ఈ పథకాలని? అందరికంటే లేనులకు అంతే, అందరికంటే లేదు కదా. సర్వే వచ్చేటోళ్ళకి వస్తాయండి, అందరికంటే అందరు రావు కదా, అంతే కదా. అందరికి రావు కదా, కొంతమంది రావు కదా. 30-20 మందికి వస్తాయి, 4 మందికి రావు. పర్వాలేదు, గుడ్ జాబ్. సరే, థ్యాంక్ యూ సార్. ఆయన రైతు బంధు చేస్తాడు, ఏది చేస్తాడు, ఆయన చేసిన పనులు, ఆయన చెప్పిన 5 ఆజ్ఞలు కూడా ఒకటి కూడా కరెక్ట్లీ ఇవ్వడు. ఏం చేద్దాం? బ్యాంకుల పైసలు వేసామని, లక్ష్మీ పథకం అని అన్ని పెట్టి వేసిండు, వేయలేడు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం అన్న రైతు బంధు చేస్తుండే, అన్నీ చేస్తుండే. ఇప్పుడు అవి లేవు, ఇవి లేవు. ఏం చెప్తాం? బస్సులు మాత్రం అయితే లేవు. సరికాగా బస్సు మార్గం ఫస్ట్ కావాలి మాకు. అది ఇప్పుడు వచ్చిందంటే మళ్ళీ సాయంత్రం 6 గంటలకు వస్తుంది. ఇక అప్పటిదాకా వాళ్ళ మీద పోతే పోలీసులు ట్రాఫిక్ వాళ్ళు పట్టుకొని వీళ్ళు పట్టుకొని. అభివృద్ధి ఎలా ఉందంటారు? అభివృద్ధి ఇక్కడ చూసుకుంటే ఏం చేసి ఇప్పటివరకు అయితే ఏం చేయలేడు మాకు. ఇప్పటివరకు అయితే ఏం చేయలేడు. ఆయన వచ్చిండు అంతే. ఇక మాటల మీద మళ్ళీ చేస్తుండు అంతే. ఇది చేస్తా అది చేస్తా అని అంతే, అంత మిగిలి ఏం లేదు. 500 గ్యాస్ అని ఇప్పుడు 900 తీసుకుంటున్నాం. అకౌంట్లో 20 రూపాయలు 30 రూపాయలే పడుతున్నాయి, ఏది కూడా పడుతుంది. నమస్తే, మీ పేరు సార్? అంతే. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు వ్యవసాయం గురించి? మంచిగానే ఉంది, మంచిగా ఉంది. అలాగే రేవంత్ రెడ్డి గారు ఏడాది పాలనపై మీ అభిప్రాయం ఏంది? మంచిగానే చేస్తున్నాడు, అన్ని పనులు బాగానే చేస్తున్నాడు. అన్నీ చేస్తున్నాడు అంటున్నాడు. బ్యాంకు మాఫీ చేస్తున్నాడు, రైతు బంధు చేస్తా అంటుండ్రు. ఇప్పుడు జనవరికి బాగానే చేస్తున్నాడు. బాగానే ఉంది. ఇంతమంది కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే గత 9 సంవత్సరాలు? ఆయన కూడా కొంచెం చేసిండు, చేసిండు. ఆయన కూడా ఈయన కూడా చేస్తున్నాడు, మంచిగానే చేస్తున్నాడు. కేసీఆర్ కన్నా మంచిగానే చేస్తున్నాడు. ఇంకా చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ ఊర్లో ఏమైనా అభివృద్ధి చేశారంటారా? ఎమ్మెల్యే కొన్ని చేసిండు, కొన్ని చేయలేదు. అవసరం ఉన్న ఎలక్షన్ అప్పుడే వచ్చింది, మళ్ళీ రాలేడు. ఇక కొన్ని పనులు చేసిండు కానీ కొన్ని చేయలేదు. ఏడు అని పెట్టేసి ఇంకా ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడన్నా మంచి చేసిన, ఇంకా వేస్ట్ చేసిన.
నమస్తే సార్. నమస్కారం. మీ పేరండి? భరత్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తాను. ఎలా ఉందంటారు మరి రేవంత్ రెడ్డి గారి పాలనలో? రేవంత్ రెడ్డి పాలన మంచిగానే ఉంది. మాకు ఒకటే పని రైతు బంధు కూడా వేస్తున్నాడు. ఇంకోటి ఇదేంది మన అప్పు ఉండే కదా, అప్పు కూడా మొత్తం ఒకటే పని చేసిండు. ఇంతకు ముందు ఏంటంటే వాళ్ళు పరిపాలన చేసారు కదా, వాళ్ళు రోడ్ వేసిరాగో, రోడ్ మొత్తం ఎట్లా పడిపోయింది అది. ఇవి ఈ గుడి గురించి కొట్లాడినాం ఎవరితో, ఆయనతోటి కొట్లాడి ఈ జాగా ఇడిపించుకున్న మందిర్ గురించి కావాలని చెప్పి కేసులు అయినాయి. అరే అన్ని కదా, అన్నీ కావాలి కదా మనకు. ఈ గుడి దగ్గర జాగా కావాలి కదా. రాకపోతే ఏంటంటే సర్పంచ్ని పెట్టి పెద్ద గొడవ చేస్తే అప్పుడు ఏం చేసినామంటే ఎమ్మెల్యే సప్తానికి పోయి, ఎమ్మెల్యే కాదంటే మళ్ళీ డిపో దగ్గరికి పోయి, డిపో దగ్గరికి పోయి, డిపో దగ్గరికి కలెక్టర్ దగ్గరికి పోయి, కలెక్టర్ నుంచి ఏంటంటే కోర్టు నుంచి బెయిల్ తీసుకున్నాక అప్పుడు ఆగింది ఇది. ఆయన పరిపాలన అట్లుండే అంత అట్లాంటి ప్రాబ్లం కేసులు మస్తు పెట్టిండు ఆయన. ఉచిత బస్సు కూడా పెట్టిండు. ఇప్పుడు అనుకునే 4 పథకాలు వేసేసాను కదా, ఇంకా 2 మిగిలినాయి అంతే. ఆయన ప్రభుత్వం అయితే మంచిగా ఉంది ఇప్పుడైతే. మీ పేరు సార్? నా పేరు మధు. ఏం చేస్తుంటారు? బిజినెస్ ఉంది, మనకి ప్రైవేట్ బిజినెస్ ఉంది. ఎలా ఉందంటారు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు పాలన చూసుకుంటే సంవత్సరం దాటిపోయింది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి పాలన చూసుకుంటే మిగతా పాలకుల కన్నా చాలా అధ్వానంగా ఉంది. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ అంతో ఇంతో వేసింది, కాకపోతే దాని మీద ఇది చేస్తుందేమో అనుకోరు, కాకపోతే ఏం చేయట్లేదు ప్రభుత్వం అయితే. 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చారు, అందులో ఇప్పటివరకు ఒకటి ఏదో చేశారు అంతే. మిగతా హామీలు అయితే మొత్తం పడుకునే ఉన్నాయి, ఒక్క హామీ కూడా నెరవేరట్లేదు. ఇది చూసుకుంటే ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు, ఈ గ్యారెంటీలన్నీ అందరికి అందుతూనే ఉంటారు జనాలకి. అందట్లే, ఏదో అందట్లే. ఫ్రీ బస్ తప్పిస్తే మిగతా ఏ పథకం కూడా రావట్లేదు పబ్లిక్కి. అన్నీ వస్తాయి, ఇందిరమ్మ ఇండ్లు అంటారు కానీ అంత కాలం గడిపే పరిస్థితి ఉంది, కానీ ఒక్క హామీ కూడా నెరవేరే సూచన అయితే కనిపిస్తలేవు. ఇందిరా మిల్ సర్వే చేసి మీరు దరఖాస్తు పెట్టారు ఇక్కడ? దరఖాస్తు పెట్టినాం, పెట్టి కూడా దగ్గర 6 నెలలు అవుతుంది. ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ కాలే, ఇంకా ఏం చేయట్లేదు అసలు. జస్ట్ ఏంటంటే కాలం వెలదీస్తారు అంతే ప్రభుత్వం ఇప్పుడు అంతే. ఇంకా వేరే అయితే ఏం పథకాలు అయితే ఇంకా ఏం రావట్లేదు. కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? కేసీఆర్ పాలన అంటే ఏదో ఆయన కూడా పబ్బం గడిపేసిండు అంతే. పథకాల పేరు చెప్పుకొని ఆయన కూడా కాలం వెళ్ళదీసిండు, అంత అవినీతి జరిగింది బాగా. ఆయన కూడా వాళ్ళ కుటుంబ పాలన బాగా నడిచింది అంతే. ఇంకా ఇప్పుడైతే చూసుకుంటే ప్రభుత్వం చూసుకుంటే ఈయనది కూడా సేమ్ అదే పాలన నడుస్తుంది. రేవంత్ రెడ్డిది కూడా కుటుంబ పాలన నడుస్తుంది ఆయనది కూడా ఇప్పుడు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? భాస్కరాచారి. ఏం చేస్తుంటారు? మేము గోల్డ్ స్మిత్. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు పాలన చేసుకుంటే ఏడాది గడిచిపోయింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన చెప్పిన కొన్ని స్కీములు ఏమీ ఇంకా అందుబాటులోకి రాలేవు. 2-3 చేసిండు కానీ ఇంకా రైతులకు కానీ ఈ గ్రామీణ ప్రాంతాల రోడ్లకు కానీ ఇవేం చేయలేడు. ఇవన్నీ చేస్తే బాగుంటాయి, ఆయన చెప్పిన విషయాలన్నీ చేస్తే బాగుంటాయి. అవన్నీ ఏం చేయలేడు. 1 ఇయర్ అయిపోతుంది, 1 ఇయర్లో ఏం చేసింది ఏం లేదు. ఆడ ఈ సురంగల్ గ్రామంలో అభివృద్ధి ఏమైనా జరిగిందంటారా? ఏం జరగలేదు, 1 ఇయర్ నుండి అట్లే ఉన్నది. ఆ సర్పంచ్ ఎలక్షన్స్ లేవు, 1 ఇయర్ అయిపోయాయి. ఆ ఎలక్షన్ కింద పెట్టలేడు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అక్కడనే ఉన్నాయి. ఆ రోడ్లన్నీ గుంతలు ఉన్నాయి, చాలా యాక్సిడెంట్లు అవుతాయి. మొన్ననే ఆలూరు దగ్గర యాక్సిడెంట్ అయింది. ఈ బైపాస్ చేస్తానే ఇంతవరకు చేయలేరు. టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు శాంక్షన్ అయింది, ఇంతవరకు కాలేదు. మరి ఎప్పుడైతుందో తెలియదు. అది చేస్తే ఇంకా బాగుంటుంది మాకు. రేవంత్ సీఎం గారు కోరేది ఏంటంటే మన గ్రామీణ ప్రాంతాల రోడ్లు కానీ, ఎడ్యుకేషన్ పరిస్థితులు కానీ, ఇంకోటి హాస్పిటల్ కానీ ఇవన్నీ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉందంటారు సార్? ఏం పేరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఇస్తారేమో, ఖాళీ చెప్పాను కానీ ఇస్తారేమో. ఇక వ్యవసాయం చేసుకుంటాం, కూలీనాలు చేసుకుంటాం, బతుకుతున్నాము. ఇక అది అన్ని మంచిగా చేస్తుండే రేవంత్ రెడ్డి కూడా, కానీ ఒక్కటి అది రైతు బంద్ చేస్తలేడు. చేస్తుండే ఆయన కూడా మంచిగా, కాపదానం చూస్తుండే కా బిడ్డ, వాళ్ళు కాపలే కదా చూస్తుండే. మీ ఊర్లో మంచి అభివృద్ధి జరిగిందా మరి ఏడాదిలో? నాకు తెలియదు బిడ్డ. సరేలేమ్మా, సరే. ఏం చెప్పాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? ఏడాది దాటిపోయింది కదా, ఆయన పాలన ఎట్లుంది? మరి అది రైతు బంధు ఇస్తలేడు, వ్యవసాయం ఎట్లా చేసుకున్నాను? వ్యవసాయం ఏదాన్ని సరిపోతలేదు, ఏదాన్ని సరిపోతలేదు, ఎట్లా బతకాలి? ఇంతకుముందు కేసీఆర్ పాలన రైతు బంధు ఇస్తుండే. రైతు బంధు ఇస్తుండే,
మరి ఇప్పుడు రైతు రుణమాఫీ చేసింది కదా. రైతు కూడా మాకు చేసాడు కానీ రైతు బంధు ఇస్తలేదు కదా. రైతు బంధు ఇస్తే దానికి లాగోడికి పెట్టడానికి వస్తుంది. నిజమేనా? మరి లాగోడికి లేని దానికి సరిపోతలేదు వ్యవసాయం చేస్తే. దానికి సరిపోతలేదు. చెప్పమ్మా ఎట్లుంది మరి? నమస్తే అంకుల్. నమస్తే మీ పేరు? అంజయ్య నా పేరు. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తా. ఎలా ఉంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చి సంవత్సరం దాటింది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? వ్యవసాయం చేస్తే బియ్యం ఎవడు కొంటలేడు, వడ్లు ఎవడు కొంటలేడు, అగ్గు అడుగుతారు. ఏం చేయాలి? రైతు బంధు చెప్పా, రైతు బంధు లేదు, ఏం లేదు. రుణమాఫీ చేసి రైతు బంధు ఇవ్వాలి. ఇంకట్లే బతున్నాం ఇక కూలి నాలే చేసుకొని. మరి ఇంతకుముందు కేసీఆర్ పాలన ఎలా ఉంటుండే? కేసీఆర్ రైతు బంధు ఇచ్చాడు, మంచిగానే ఉండే. ఇప్పుడు కూడా మంచిగానే ఉంది కానీ రైతు బంధు ఇవ్వలేడు. రైతు బంధు సరే థ్యాంక్స్. వడ్లకు ధర రావాలి, బియ్యానికి ధర రావాలి. మరి ఎట్లా బతకాలి? ఖర్చులు అవుతుంది. మరి వడ్ల మార్కెట్ ఉందా? ఇదే లేదు, మిల్లుకాన్ని అమ్ముకోవాలి. మొన్న వాళ్ళు అజిత్నారు, ఏం లాభం లేదు వ్యవసాయంలో. వడ్ల మార్కెట్లోకి ఇబ్బంది అవుతుందంట. నమస్తే అమ్మా. మాకు ఏది తెలియదు, నాకేది చెప్పనీకి రాదు. ఇట్లా ఏందంటే చాతగాని పానం వచ్చింది మాకు. రేవంత్ రెడ్డి గారు ఊర్లో మాట్లాడుకుంటారు 2500 వేస్తన్నాడు. వాటి కాసవాడి ఊకున్నాం, వేస్తాడేమో ఈ కూలి చేసే బదులు ఇంటికాడ కూర్చొని తిందామని మేము అనుకున్నాం. కానీ ఆయన వేస్తలేడు, రైతు బంధు వేస్తలేడు, ఏవి చేస్తలేడు. ఆయన అన్నం ముచ్చట్లు, గ్యాస్ ఫ్రీ ఇస్తాడు, గ్యాస్ ఫ్రీ లేదు. మా కొడుకులు కోడాన్లు ఏమంటున్నారా అంటే గ్యాస్ ఫ్రీ చేస్తాడు, చేస్తలేడు. నువ్వు గ్రూప్లు ఉండి కూడా ఏం లాభం లేదు, మేము కొనుక్కొచ్చి గ్యాస్ ముట్టించుకోవాల్సి వస్తుంది. 500 గ్యాస్ అన్నావు, రాపించుకున్నావు అని అంటుంది. అంతే, ఇంకంతే ఇక. మరి ఇంతమంది కేసీఆర్ గారు పాలన ఉన్నప్పుడు ఎలా ఉంటుండే మరి మీకు? కేసీఆర్ గారు మాకు రైతు బంధు నెల నెలకు మంచిగానే ఇచ్చిండు, 6 నెలలకో ఎంతకో. ఇప్పుడు మొత్తమే వస్తలేవుగా సారు మాకు. మేము ఇటువంటి శాతగాని వాళ్ళము, శాతనైన వాళ్ళు అంటే ఏదో వ్యవసాయం చేసుకుంటారు. మాకు జర శాతం అయితే లేదు. ఇప్పుడు ఆ 2500 వేస్తే మేము ఇంత తింటుంటే, 500 గ్యాస్ వేస్తే జర ఇంటికాడ ఉండి వండుకొని తింటుంటే మీ పిల్లలు మోవడం. ఆయనకు శాత కాదా, నాకు శాత కాదా, అది అంతే. మరి ఇప్పుడు మీ ఊర్లో ఏమైనా అభివృద్ధి జరిగిందా ఈ సంవత్సరంలో? ఏడా మీ ఊర్లో ఈ రోడ్లు వేయడం కానీ, ఈ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇంకేమన్నా వీటికి సంబంధించి అభివృద్ధి పరంగా చూసుకుంటే ఏమన్నా జరిగిందంటారా? ఏది జరగలేదు. రోడ్లు ఎందుకు వేయలేరు? రోడ్లు వేసారు, కేసీఆర్ ఉన్నప్పుడు వేసారు కానీ ఇప్పుడు ఇంకా జరగలేవు రోడ్లు. మీ ఊర్లోకి మంచిగా ఉన్నాయి రోడ్లు? మంచిగానే ఉన్నాయి. సరే అమ్మా, థ్యాంక్స్. నమస్తే అమ్మా. నమస్తే. ఏం పేరమ్మా? కల్లా నా పేరు. ఏం చేస్తుంటారు? ఇగో కూలి పనే చేసుకోవాలి. ఎలా ఉంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిపోయింది కదా, ఎట్లుందంటే? ఏముంది ఇక గంతే ఉంది. ఇక బస్సులలో పోనీకి కిరాయి ఒకటి తప్పుతుంది, జీరోది అది బిల్లు ఒకటే అయింది. ఇంకా మిగతా ఏం లేవు, అన్నీ అంతనే ఉన్నాయి. ఇక మా ఊరికి అయితే మరీ ఘోరం. బస్సు మధ్యాహ్నం టైంలో ఎక్కడైనా వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. బస్సు లేదు, చాలా అంటే చాలా కష్టం. ఇట్నే ఇక కూలీ చేసుకున్న వాళ్ళు ఏదైనా ఇబ్బంది, ఎవరైనా చనిపోతే సడల్న సావులకు, బతుకులకు, పెళ్ళిళ్ళకి గిట్ట పోవాలి, మొయినాబాద్కి ఏదైనా జ్వరం వచ్చినా పోవాలంటే బస్సే లేదు. నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు అంకుల్? బాలరెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం పని చేస్తాం. మరి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఏడాది గడిచిపోయింది, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఏడాది గడిచిపోయింది. మన కేసీఆర్ 10 ఏళ్ళు చేసిండుగా, అన్ని భూములను తీసుకుండు. అది తీసుకొని అప్పుడు రైతు బంధు అన్నీ చేసిండు. ఈడు వచ్చి సంవత్సరం వెళ్ళిపోయా రేవంత్ రెడ్డి వచ్చి. అప్పులు అయినాయి, ఆడ అప్పులకే మిత్రులకే కడుతుండు. మిత్రులకి కడతాడా? ఇక్కడ భూములు పెడమన్నాడు, మొన్న పండుగనే తెల్లదేస్తున్నాడు, అది రైతు బంధుది. మరి 28 తారీఖు 12,000 వేస్తున్నాడు. పడతాయా పడా తెలియదు మాకు. అది పెన్షన్ అయితే నెల అందరికి వస్తుంది దృష్టిలకు, అది ప్రభుత్వం. సరే, మరి ఇంతమంది కేసీఆర్ పాలన బాగుంది అంటారా అంటే మీ అభిప్రాయం? ఏం బాగుండన్న, కేసీఆర్ మొత్తం కబ్జా పెట్టినట్టు ఈ హైదరాబాద్ గిన్నెగా హైదరాబాద్ సుతాబాద్ కబ్జా పెట్టుకుని కేటీఆర్. ఇక్కడ
ఇక్కడ గండిపేట పెట్టి కేటీఆర్ అన్నీ ఆలే ఉన్నాయి ఫామ్ హౌసులు చెప్పాలంటే చాలానే ఆలే మొత్తం అప్పులు బిడ్డనేమో 100 కోట్ల సంపాదించి ఢిల్లీలో కోటాలు వేసి ఆమె వేసింది ఆమె 4 నెలల ఏమో వేగా జైలుకు అలా ఇప్పుడు ఇవాళ రేపు మళ్ళీ టీవీలో ఉందా కేటీఆర్ అరెస్ట్ అవుతాడట అరెస్ట్ పుట్టి చూసిన నేను పోతాడు పోతాడు ఆ టెంపో అనగలే ఇంకా ఇంకట్లుంది మాది ఇప్పుడు పోతాను ఇది ఎవరు చేస్తుండు అన్నాడు పండుగలు తెల్లాలి మిస్సెస్ వస్తుంది చూసుకోమన్నాడు సంక తెలినాక చెప్పిండు. సార్ థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు గౌతమ్ రెడ్డి. ఏం చేస్తారు? నేను వ్యవసాయం చేస్తాం. ఎలా ఉంది మరి ఇప్పుడు వ్యవసాయదారులకు రేవంత్ రెడ్డి గారి హయాంలో? రేవంత్ రెడ్డి హయాంలో అయితే మాకైతే బాగానే ఉంది. ఇప్పుడు మొన్న ఇది మన అదేందని మనకు వచ్చింది మన రైతు బంధు వచ్చింది. రుణమాఫీ మాకు ఫస్ట్ టైం ఒకటేసారి 1 టైం పేమెంట్ అయింది. సంతోషం ఆ విషయం అయితే. ఇంకా రుణమాఫీ బాగానే ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఊర్లలో నీట్నెస్గా మంచిగా ఉంటుంది. అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లా ఉంది. సేమ్ కంటిన్యూ నడుస్తుంది. ఇప్పుడు ఈ సురంగల్ని గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మార్చాలని చెవెల ఎమ్మెల్యే గారు కాళ యాదయ్య గారు సీఎంకి లెటర్ రాశారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మున్సిపాలిటీ కూడా గ్రామ పంచాయతీ ఉంటే బాగుంటుంది. మున్సిపాలిటీ ఉంటే ఏంటంటే మళ్ళీ ఎక్కడ దూరం పోయి మళ్ళీ తెలియని ఆఫీసులో తిరుగుడు కష్టం, ఇబ్బంది అవుతుంది. గ్రామ పంచాయతీ ఉంటే మనం గ్రామ పంచాయతీలో పని చేసుకోగలుగుతాం కదా. గ్రామ పంచాయతీ ఉంటే బాగుంటుంది మా అభిప్రాయం. సరే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరి చంద్రయ్య ఏం చేస్తుంటారు? మేము ఏం చేయకుండా అయిపోయింది. ఆపరేషన్ అయింది, నడుములు కూర్చోవాలి, తినాలి. కొడుకులు లేరు, బిడ్డలు లేరు. ఇక మా ఆమెకు ఒక అను లేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన గడిచిపోయి 7 ఏడాది కాలం అయింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏం అభిప్రాయం చెప్పాలి? ఓట్లు వేసిన దగ్గరనేమో మీరు అంటారు, ఓట్లు పడ్డాక బూట్లు వచ్చినాక మీరు ఎవరమైనా గుర్తుపట్టరు అంటారు. అట్లా అవుతున్నది రాజకీయ నాయకులు చేసే పనులు. ఎవరిని ఏం పోగిడితే మాకేమొస్తున్నది చేతగానులకు? ఇక ఆయన చేసిండు, ఈయన చేసేది ఈయన. ఎవరి పొట్టలకు వాళ్ళు దేవుకుంటున్నారు. అట్లా అనుకుంటున్నా నేను ఆ మనసులో. మీ ఊర్లోకి ఎప్పుడైనా ఎమ్మెల్యే గారు వచ్చి ఏమన్నా విషయాలు తెలుసుకుంటున్నా? ఎమ్మెల్యే ఆయన 10 ఏళ్ళు ఉన్నాడు కదా కేసీఆర్ ప్రభుత్వంలో. ఓట్ల నాడే వచ్చిండు మా సారు గారు. ఆ ఇంటి కుటుంబం నలుగురు కూడా మంచిగా పాలించారు. నియోజకవర్గాన్ని మంచిగా పాలన చేసారు. వాడు నాలేక వ్యవసాయం చేసేటోడు మంచిగా సంపాదించుకొని కూర్చొని తినేటట్టు చేసిండు. మరి ఈయన ఏం చేస్తాడో, ఇంకా 4 ఏళ్ళు ఉండడో పూసిపోతాడో తెలియదు. గట్లున్నది మా అభిప్రాయాలు. ఏం చేస్తాం? ఊళ్ళోనేమో లీడర్లు దెంగి తింటారు, కన్నుమోసారు. పెద్ద చిన్న లేకుండా ఎవరు లేకుండా ఉన్నారు. ఇంకా గట్లున్నది. ఇంకేం చెప్పాలి? థ్యాంక్ యూ సార్. రైతు బజారు అది అన్నారు కానీ అడవిలను ఎక్కించకపోతున్నారు, మగ పిల్లని ఎక్కించకపోతలేరు. చాలా ఇబ్బంది అవుతున్నది. బస్సులు వస్తలేవు. ఒకటే బస్సు వస్తుంది అంటే మళ్ళీ రానే రాదు. పొద్దుగాల వస్తుంది ఒకసారి 8 గంటలకు, ఇప్పుడు 10 గంటలకు వస్తుంది. మాప్పుడు మళ్ళీ 6 గంటలకు వస్తుంది. మాపు 9 గంటలకు వస్తుంది. ఇక మళ్ళీ నడమ ఉండనే ఉండదు. అప్పుడు మంచిగా ఉండే, ఆయన ఉండగా మంచిగా ఉండే, పాత ఆయన ఉండగానే మంచిగా ఉండే. భూములకు పైసలు వేస్తుండే, అన్నీ చేస్తుండే. ఇప్పుడు ఏదానికి వెళ్ళలేదు, బియ్యం ఇచ్చలేదు, ఏది ఇచ్చలేదు. ఆయన పాత ఆయనే మంచిగా ఉండే, ఆయన మంచిగా ఉండే, కేసీఆర్ మంచిగా ఉండే. అంటే మరి రేవంత్ రెడ్డికి ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, మరి చేస్తారేమో. మరి ఏం చేస్తారు? అయిపోయే సంవత్సరం అవుతుంది. చేసేది ఉంటే ఇప్పుడు చేస్తుండే. పంట నష్టం పైసలు లేవు, పెన్షన్ లేదు, ఏదానికే లేదు. ఎవరికి ఇస్తాడో ఎక్కడో ఏం మంచిగా అనిపిస్తలేదు. నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు? నారాయణ. ఏం చేస్తారు? ఇంత జరంత పొలం ఉన్నది, వ్యవసాయం పని చేస్తా. ఎలా ఉందంటారు మరి రేవంత్ రెడ్డి గారి పాలన? 7 ఏడాది గడిచిపోయింది కదా, మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంటంటే పేదవాళ్ళని జర పార చూడాలి. ఆయన అంతే జర అందరిని చూడాలంటే జర పేదవాళ్ళను, ఉన్నోళ్ళు లేని అర్జెంట్ పరిస్థితి, ఉన్నోళ్ళని లేని వాళ్ళను ఆయన నిగబెట్టి చూస్తే అంతే ప్రయోజనం చాలు.
మరి అంటే ఇప్పుడు ఇంతకుముందు మరి కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే గత 9 సంవత్సరాలు? ఇక ఉన్నది అంటనే ఉన్నారు, తింటనే ఉన్నారు, పోతానే ఉన్నది. ఏంటి ఆగుతుంది? పొద్దుముకదా తెల్లారదా? అది అంతే రాజకీయం. ఓపికనేమో మా గొప్పది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాళయాదే గారు ఎప్పుడైనా మీ ఊరికి వచ్చి పరిశీలన చేస్తుంటారు? వాడు ఎప్పుడు వస్తాడు? వాడు గెలిచినాడే వస్తాడు. ఎప్పుడు రాడు వాడు. ఎప్పుడు కూడా ఎప్పుడు రాడు. వాడు ఉన్న లాభం లేదు, లేకున్నా లాభం లేదు. సరే, థ్యాంక్ యూ సార్. వ్యవసాయం చేస్తాం మేము. ఎలా ఉందంటారు మరి వ్యవసాయదారులకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో? మంచిగా ఉంది. ఎలుగు కరెంటు మొత్తం ఎలుగు 24 గంటలు కరెంటు ఫుల్ ఇస్తుండే ఆయన. మంచిగా రైతులకు మంచిగా సాధారణ ఇస్తుండే ఆయన. కోట్లు ఇస్తున్నాడు రైతులకు ఆయన. రైతు బంధు చేస్తాము, పింఛను 4,000 ఇస్తాము, 10,000 ఇస్తాము అని ఓటు వేయించుకొని గడి మీద పడ్డాడు, అయిపోయాయి. ఆయన ఇచ్చేది ఏంది? రైతులకు బుడ్డగోసి పెట్టించుండు. ముందు వచ్చినోడు బుడ్డగోసి పెట్టిస్తున్నాడు, వీడు కూడా బుడ్డగోసే పెట్టిస్తుండు. రైతులకు ఇంకేం పెట్టిస్తుండు? గోసి ఇచ్చే తిరుగుండు అని చెప్తుండు. ఆడవాళ్ళకి పూర్తి, ఆడవాళ్ళకి ఫ్రీ పాస్ పెట్టిండు. మొగోళ్ళు ఏమి ఇంటికాడ కూర్చొని బాసాంటి తోమాలి మొగోళ్ళు. మొగోళ్ళకి ఏమి ఇస్తున్నాడు? ఏమి లేదు అది ఇచ్చేది. ఫీజు ఏమో ఆలోకి పెట్టాలి. మొగోళ్ళు ఏమి ఇంట్లో కాడ కూర్చొని, ఆవిడ ఓటర్ల కాడ కూర్చొని, కళ్ళు దుకాణాల కాడ కూర్చొని తాగిపోండిరా మీరు, తాగిపోయి మేము చేసుకోవాల్సిన బాడకావని ఆడవాళ్ళు అనాలి. ఈ గ్రామం అమడాపురంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటారా? జరిగింది, అన్నీ జరిగినాయి. ఇవన్నీ అన్నీ నడిచినాయి. ఇవన్నీ కొట్టుకొని చచ్చిపోయారు కూడా, కోసేసుకొని కూడా చచ్చిపోయారు.